Hello, dear students. This is E. Madhur Meenakshi, lecturer in Commerce, VSM College, Ramachandrapuram. Today's last topic types of cash books, topic 13. Today we will discuss about petty cash book. Already we will discuss types of cash books from few classes. So this is last cash book. Types of cash books means 4 types: simple column cash book, 2 column cash book, 3 column cash book, petty cash book. Simple column cash book records only cash transactions. Debit side record only cash receipts, credit side record only cash payments. And second one, double column cash book. So in this book recorded discount cash transactions or discount bank transactions and discount అండ్ బ్యాంక్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో ఒక్కొక్క ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకున్న ట్రాన్సాక్షన్స్ని బట్టి ఇక్కడ మనకి కాలమ్స్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్. త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్ అంటే మనకి ఇక్కడ ఓవరాల్గా మన లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. చాలా అంటే అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ని కూడా ఒకే స్టేట్మెంట్లో నీట్గా రికార్డ్ చేసుకోవడం. దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అంటే క్యాష్ బుక్ రికార్డ్ చేసుకుంటే కనుక ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్, అలాగే 2 కాలమ్ క్యాష్ బుక్ తీసుకుని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ డిస్కౌంట్ నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా సెపరేట్గా నోట్ చేసుకోవడం వల్ల కొంచెం వర్క్ ఎక్కువగా అనిపిస్తుంది. అలా కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండ్ డిస్కౌంట్ ట్రాన్సాక్షన్స్ వీటన్నిటిని కూడా ఒకే చోట నోట్ చేసుకోవడాన్ని త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్ అని పిలుస్తాం. సో ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రాస్తున్నాం కాబట్టి, అంటే 3 కేటగిరీస్ ట్రాన్సాక్షన్స్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం దాన్ని 3 కాలమ్ క్యాష్ బుక్ అని, త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్ అని పిలుస్తున్నాము. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ క్యాష్ బుక్ త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్. ఓవరాల్ క్యాష్ బుక్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సో ఇది లాస్ట్ టాపిక్, పెటీ క్యాష్ బుక్. Petty cash book means small values and small cash transactions recorded here. సో ఇక్కడ మనకి చూసుకుంటే కనుక జనరల్గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనగానే పర్చేసెస్, సేల్స్ ప్లస్ అలాగే మిషనరీస్కి సంబంధించినవి లేదా పేమెంట్స్కి సంబంధించినవి అన్నిటినీ నోట్ చేసుకుంటాం. కాకపోతే సమ్ టైమ్స్ మనకి చాలా చిన్న వ్యవహారాలు చాలా తక్కువ మొత్తంలో జరుగుతున్న చిన్న ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. అలాంటివి క్యాష్ బుక్లో రికార్డ్ చేయాలా లేదంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదా అనుకుంటే కనుక ఎవ్రీ ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని ఖచ్చితంగా బుక్స్లో రాయాల్సిందే. సో అలాంటప్పుడు చాలా పెద్ద ట్రాన్సాక్షన్స్తో మిక్స్ చేసి చిన్న వాల్యూస్ ఉన్న ట్రాన్సాక్షన్స్ని కూడా క్యాష్ బుక్లో రాయాలంటే కనుక క్లరికల్ వర్క్ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. అంటే అకౌంటెంట్గా జాబ్ చేసే వ్యక్తికి చాలా కాలిక్యులేషన్స్ చేయడం కానీ, రికార్డ్ చేసేటప్పుడు కానీ వీటి వల్ల కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో పెటీ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్కి బిలో 100 రూపీస్ ట్రాన్సాక్షన్స్, అంటే ఒక 100 రూపాయల లోపు జరిగే చిన్న వ్యవహారాలన్నింటినీ కూడా క్యాష్ బుక్లో రాయడం అనేది కొంచెం కష్టమైన విషయం. అలా కాకుండా అలాంటి ట్రాన్సాక్షన్స్కి ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని రూపొందించుకున్నట్లయితే కనుక దాన్ని పెటీ క్యాష్ బుక్ అని పిలవడం జరుగుతుంది. Petty cash book is a type of cash book which used to record small amount of receipts and payments. సో ఇది నగదు పుస్తకానికి సంబంధించిన ఒక రకమైన బుక్. ఇక్కడ మనం ఏం నోట్ చేస్తామంటే చాలా చిన్న మొత్తాలని రిసీవ్ చేసుకున్నట్లయితే లేదా చాలా చిన్న మొత్తాలని చెల్లించినట్లయితే ఈ బుక్లో రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. Cash includes currency and coins, although most businesses do not keep much of this type of cash around. అంటే జనరల్గా మనకి క్యాష్ అనగానే 2000 రూపీస్, 100 రూపీస్, 500 రూపీస్ ఇలా పెద్ద ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా కరెన్సీ అంటాం. కానీ సమ్ టైమ్స్ కాయిన్స్ అంటే 1 రూపీ, 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఇలా యూస్ చేసి చాలా చిన్న ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తూ ఉంటాం. సో అలాంటి వాటిని కనుక నోట్ చేయడానికి ఈ బుక్ అనేది మనకి సూటబుల్గా అనిపిస్తుంది. ఆల్సో ఇంక్లూడెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ క్యాష్ ఆర్ ద బ్యాలెన్స్ కెఫ్ట్ అట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే మనకి ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా మనకి చాలా చిన్న మొత్తాల్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, లేదంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనగానే చాలా పెద్ద మొత్తంలో జరుగుతూ ఉండొచ్చు.
సో దీస్ బ్యాలెన్సెస్ ఇంక్లూడ్ సేవింగ్స్ అండ్ చెకింగ్ అకౌంట్స్. ఈ బ్యాలెన్సెస్ అన్నిటినీ కూడా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్తో నోట్ చేసి క్లోజ్ చేయడం, సేవ్ చేయడం, చెక్ చేయడం ఇలాంటివి చాలా కష్టంగా అనిపించవచ్చు. అలాంటప్పుడు మనకి ఈ పెట్టి క్యాష్ బుక్ అనేది చిన్న చిన్న అమౌంట్స్ అన్నిటినీ కూడా సపరేట్గా ఒక బుక్లో నోట్ చేసి టోటల్స్ చేసి చాలా చిన్న స్థాయిలో కూడా ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవడానికి మనకి ఈ బుక్ చాలా సూటబుల్గా అనిపిస్తుంది. అంటే పెద్ద పెద్ద వ్యవహారాల్లో మిక్స్ చేసి ఫైండ్ అవుట్ చేయడం కష్టం, టోటల్స్ చేయడం కష్టం. కాబట్టి అకౌంటెంట్ తను చేస్తున్న చిన్న చిన్న ఖర్చులన్నిటినీ కూడా ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని రూపొందించి రికార్డ్ చేసి ఆ యజమానికి ఆ చిన్న మొత్తాల్లో కూడా ఖర్చులు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి ఈ బుక్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ మోస్ట్ కామన్ టు ఫైండ్ విత్ లార్జ్ కమర్షియల్ బిజినెసెస్ దట్ ఆల్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆర్ మేడ్ త్రూ బ్యాంక్. చాలా సాధారణంగా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాయి. అంటే బై హ్యాండ్ అనేది చాలా తక్కువ. మనకి సేల్స్ కానీ పర్చేజెస్ కానీ అలాగే అసెట్స్ సేల్స్ జరుగుతున్నప్పుడు కానీ ఆ రిసీవ్ చేసుకోవాల్సిన అమౌంట్ కావచ్చు లేదంటే పేమెంట్ చేయాల్సిన అమౌంట్ కావచ్చు త్రూ బ్యాంక్ ద్వారానే ఎక్కువగా చేస్తూ ఉంటాయి. సిన్స్ ఎక్స్పెన్సెస్ లైక్ కన్వీనియన్స్, క్యారేజ్, పోస్టేజ్, టెలిగ్రామ్స్, ట్రావెలింగ్ ఎక్స్ట్రా కెనాట్ బి మేడ్ బై మీన్స్ ఆఫ్ చెక్స్. సో ఇలాంటి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ తీసుకుంటే కనుక అంటే ప్రయాణ ఖర్చులు కానీ, రవాణా ఖర్చులు కానీ, పోస్టేజ్, టెలిగ్రామ్స్ ఖర్చులు కానీ ఇలాంటివి ఏం తీసుకున్నా కూడా వాటిని చెక్స్ ద్వారా చేయడం అనేది సూటబుల్ కాదు. కెనాట్ బి మేడ్ బై మీన్స్ ఆఫ్ చెక్స్. అంటే మనం అన్నీ బ్యాంక్తో చేస్తున్నాం కదా అని చెప్పి ఇంత చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కూడా బ్యాంక్ చెక్స్ యూస్ చేయడం అనేది సూటబుల్ కాదు. ద మెయింటెనెన్స్ ఆఫ్ స్మాల్ క్యాష్ బ్యాలెన్స్ టు మీట్ దీస్ పెటీ పేమెంట్స్. కొన్ని సందర్భాల్లో అన్నీ బ్యాంక్ ద్వారా చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాల కోసం కొంత అమౌంట్ని మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం. అంటే నగదు చేతిలో పెట్టుకుని అవసరమైనప్పుడు ఈ మనీని ఖర్చు పెట్టేలాగా కూడా అందుబాటులో ఉంచుకోవడం అనేది అవసరం. ద ఇంప్రెస్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పెటీ క్యాష్ బుక్ మెయింటెనెన్స్. ఇంప్రెస్ సిస్టమ్ మీన్స్ అంటే యజమాని ఓనర్ అనే వ్యక్తి అకౌంటెంట్గా పనిచేసే వ్యక్తికి కొంత మొత్తాన్ని బయానాగా ఇచ్చి ఖర్చు పెట్టమని రైట్స్ అన్నమాట. అంటే ప్రతి దానికి కూడా ఓనర్ దగ్గరికి వెళ్ళి నాకు 10 రూపాయలు కావాలి, 20 రూపాయలు కావాలి, నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్తే కనుక చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అన్ని ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ ద్వారా చేస్తున్నప్పుడు ఇక్కడ స్మాల్ మెయింటెనెన్సెస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని చేయగలిగేలాగా అకౌంటెంట్కి కొంత బాధ్యత అప్పగించడం అలాగే ఆ బాధ్యతలు నిర్వర్తించడం కోసం అతనికి ముందుగానే కొంత అమౌంట్ ఇవ్వడం అనేది చాలా అవసరం. ఈ విధంగా ముందుగా అమౌంట్ ఇవ్వడాన్ని ఇంప్రెస్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే అంచనా వేసి పర్ మంత్ ట్రాన్సాక్షన్స్కి ఎంత జరగవచ్చు అనే ఆ బిజినెస్ కెపాసిటీని బట్టి ఆలోచించి ముందుగానే యజమాని కొంత మొత్తాన్ని బయానాగా ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ఇంప్రెస్డ్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా టోటల్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్తో చేస్తున్నప్పుడు కానీ లేదంటే టోటల్ ట్రాన్సాక్షన్స్ హై అమౌంట్తో జరుగుతున్నప్పుడు కానీ ఇలాంటి స్మాల్ అమౌంట్స్ అన్నిటినీ కూడా తీసుకొచ్చి క్యాష్ బుక్లో రికార్డ్ చేసినట్లయితే కనుక వాటన్నిటినీ కూడా రికార్డ్ చేయడానికి లేదంటే చెక్ చేయడానికి చాలా కష్టంగా అనిపించవచ్చు. మనకి ఇక్కడ మన బిజినెస్ కెపాసిటీని బట్టి చూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం 4 టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇది లాస్ట్ క్యాష్ బుక్. సో ఈ పెటీ క్యాష్ బుక్ గురించి ఈ క్లాస్లో నేర్చుకుంటున్నాము. సో సింపుల్ క్యాష్ బుక్ అనుకోండి, ఓన్లీ క్యాష్ రిసిప్ట్స్ పేమెంట్స్ నోట్ చేసుకుంటాం. అంటే చిన్న చిన్న అమౌంట్స్ అన్నీ కూడా చాలా తక్కువ స్థాయిలో ట్రాన్సాక్షన్స్ జరిగితే కనుక ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగితే కనుక సింపుల్ క్యాష్ బుక్ యూస్ఫుల్గా ఉంటుంది. సమ్ టైమ్స్ డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్తో పాటు మనకి కొన్ని సందర్భాల్లో డిస్కౌంట్ ఇస్తూ ఉండడం అలాగే డిస్కౌంట్ మనం తీసుకుంటూ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే కనుక 2 కాలమ్ క్యాష్ బుక్ని మెయింటైన్ చేయొచ్చు. అంటే డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్ కూడా ఎట్ ఎ టైం అదే బుక్లో రికార్డ్ చేసుకోవడం. జస్ట్ ఓన్లీ ఎక్స్ట్రా కాలమ్ డిజైన్ చేసుకుంటాం అంతే. ఒక సెపరేట్ కాలమ్ని పెట్టుకుని మనం డిస్కౌంట్ ట్రాన్సాక్షన్స్ నోట్ చేసుకోవచ్చు. లేదు డిస్కౌంట్ ఇవ్వడాలు కానీ తీసుకోవడాలు కానీ అలాంటివి ఏం లేవు, చేస్తున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఓన్లీ బ్యాంక్ అండ్ క్యాష్ అనుకోండి, క్యాష్ కాలమ్ బ్యాంక్ కాలమ్ నోట్ చేసుకుని మనం బుక్స్ మెయింటైన్ చేయొచ్చు. సో దానికి మనం 2 కాలమ్ క్యాష్ బుక్ చూస్ చేసుకుంటాం. అండ్ థర్డ్ వన్ 3 కాలమ్ క్యాష్ బుక్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయడం అండ్ అగైన్ సేమ్ టైం
క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడం, అలాగే డిస్కౌంట్ ఇవ్వడం, తీసుకోవడం. ఈ 3 రకాల వ్యవహారాలు కూడా వ్యాపారంలో ఉన్నట్లయితే గనక వీటికి ప్రత్యేకంగా 3 ఖాతాలు రూపొందించడం కన్నా 3 రకాల వ్యవహారాల్ని ఒకే చోట నోట్ చేసుకోవడానికి, తక్కువ టైంలో నోట్ చేయడానికి త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్ ఉపయోగపడుతుంది. సో, మనకి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా నగదు వ్యవహారాలు, బ్యాంకు వ్యవహారాలు, అది కూడా చాలా పెద్ద మొత్తంలో వ్యవహారాలే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇలా చిన్న చిన్న వ్యవహారాలు అనేవి గనక ఎప్పుడూ జరుగుతూ ఉంటే గనక వాటిని ఏం చేయాలి? బుక్స్‌లో రికార్డ్ చేయాలా? లేదంటే చాలా చిన్న మొత్తాలు కాబట్టి రికార్డ్ చేయకుండా వదిలేయాలా? అనే దానికి అసలు ఛాన్సే లేదు. అకౌంట్స్‌లో యాక్యురసీ రిజల్ట్స్ మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలి అంటే మనం రాబట్టుకోవాలి అంటే గనక ఖచ్చితంగా అది ఎంత చిన్న వ్యవహారమైనా బుక్స్‌లో రాయాల్సిందే. సో, ఇలాంటి వాటిని బుక్స్‌లో రాసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ పెట్టి క్యాష్ బుక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పెట్టి క్యాష్ బుక్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బిలో 100 రూపీస్‌లో జరిగే చిన్న చిన్న అమౌంట్స్ అన్నిటిని కూడా ప్రత్యేకంగా ఒక బుక్‌లో రికార్డ్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న స్థాయిలో కూడా ఖర్చు ఏ విధంగా జరుగుతుంది, దేనికి ఎంత గుమస్తా ఖర్చు పెట్టాడు అనేది యజమాని చాలా క్లియర్‌గా చూడడానికి, తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో ఇంప్రెస్ సిస్టమ్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంప్రెస్ సిస్టమ్ అంటే ఏంటంటే భయానా అంటే ఎంత జరుగుతుందో తెలియకుండా ఇవ్వడం వేరు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు ఇస్తాడు యజమాని. ఇచ్చినప్పుడు ఓన్లీ 500 మాత్రమే ఖర్చు అయిందనుకోండి. రిమైనింగ్ 500. సో, అంటే గుమస్తా దగ్గర ఇంకా 500 రూపాయలు ఉంది అని అర్థం. అంటే జనరల్‌గా ఈ ఇంప్రెస్ సిస్టమ్ కాదనుకోండి. ఆ 500 కూడా ఖర్చు అయిపోయిన తర్వాత, అమౌంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓనర్‌ని అడగడం జరుగుతుంది. కానీ ఇంప్రెస్ సిస్టమ్ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్‌ని గుమస్తాకి ఇవ్వడం జరుగుతుంది. బయానా భర్తీ అంటారనమాట. భర్తీ అంటే ఏంటంటే ఎంతైతే అమౌంట్ అయిపోతుందో ఆ అమౌంట్‌ని మళ్ళీ యజమాని ఇస్తూ ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే గుమస్తా రిసీవ్ చేసుకునే అమౌంట్ ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఇచ్చాడు జనవరి. సో, యజమాని 1000 రూపాయలు ఇచ్చాడు. జనవరి ఎండింగ్ అయ్యేసరికి గుమస్తా దాంట్లో 500 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు. ఇంకా రిమైనింగ్ 500 కూడా ఉంది కాబట్టి సో, అప్పుడు యజమాని నెక్స్ట్ ఫిబ్రవరి 1న 500 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ 1000 రూపీస్. జనవరిలో ఓపెనింగ్ బ్యాలెన్స్ 1000 కానీ 500 ఖర్చు అయింది, 500 మిగిలింది. అండ్ అగైన్ 500 మళ్ళీ ఫిబ్రవరి 1న మనకి యజమాని ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్ 500 రిమైనింగ్ బ్యాలెన్స్ మిగిలిన అమౌంట్ 500 అలాగే యజమాని ఇచ్చిన 500 కలుపుకుంటే కనుక ఫిబ్రవరి 1వ తేదీన అతని దగ్గర ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ 1000. సో, ఫిబ్రవరి ఎండింగ్‌కి వచ్చేసరికి ఒక 800 ఖర్చు అయింది. అంటే జనవరితో కంపేర్ చేస్తే కనుక ఫిబ్రవరిలో ఎక్స్‌పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి. సో, టోటల్ 800 ఖర్చు అయింది. ఇంకా అతని దగ్గర మిగిలింది 200 రూపీస్ మాత్రమే. అప్పుడు యజమాని మార్చ్ 1ని 800 ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలా ఇంప్రెస్డ్ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒకేలా ఉంటుంది. అంటే యజమాని దగ్గర నుంచి తీసుకునే మొత్తం అనేది ఎప్పుడు ఒకేలా ఉండడాన్ని ఇంప్రెస్ సిస్టమ్ అని పిలుస్తారు. ఖర్చులో చేంజెస్ ఉండొచ్చు, ఎక్స్పెన్సెస్ ఎవ్రీ మంత్ ఒకేలా ఉండకపోవచ్చు. కానీ గుమస్తా ఎవ్రీ మంత్ ఒకే అమౌంట్‌ని రిసీవ్ చేసుకోవడాన్ని ఇంప్రెస్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ మంత్ ఎంత ఖర్చు అయ్యిందో అంత మొత్తాన్ని యజమాని నెక్స్ట్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. దీన్నే బయానా భర్తీ పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. సో, ఇక్కడ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా రికార్డ్ చేస్తారనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి రికార్డ్ చేయడం అనేది చాలా ఈజీ. చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయి కాబట్టి దీనికి పెద్దగా పర్టికులర్ రూల్స్ కూడా లేవు. గుమస్తా తను ఖర్చు పెట్టడం, దాన్ని సింపుల్‌గా ఈ బుక్‌లో రాయడం జరుగుతుంది. చాలా స్మాల్ అమౌంట్స్. అక్కడ మనకి ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది సింపుల్‌గా రీజన్ రాస్తే సరిపోతుందనమాట. ఎటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అయిపోయి మనం ఇక్కడ పెద్దగా రికార్డింగ్‌కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం స్టేట్మెంట్ చూడడానికి అంటే నమూనా ప్రొఫార్మా అనేది కొంచెం చూడడానికి ఇబ్బందిగా అనిపించేలాగా ఉంటుంది కానీ అంటే నమోదు చేయడం కష్టం అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక దీన్ని పెట్టి క్యాష్ బుక్ అని కానీ ఎనలైటికల్ పెట్టి క్యాష్ బుక్ అని కానీ పిలుస్తారు. ఎనలైటికల్ అంటే విశ్లేషణాత్మక అని. విశ్లేషణాత్మక అన్న వర్డ్ వాడడానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలా రకాల ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి.
ఈ చాలా రకాల ఎక్స్‌పెన్సెస్ ఏ కేటగిరీకి చెందినవి అని అనలైజ్ చేసి, దానికి తగ్గట్టుగా మనం కాలమ్స్ డిజైన్ చేసుకోవచ్చనమాట. అంటే మనకి ఎన్ని రకాల ఖర్చులైతే ఉన్నాయో, ఆ ఖర్చుల కేటగిరీలను బట్టి ఇక్కడ కాలమ్స్ మనం డిజైన్ చేసుకుంటాం. అంటే ఇలాగే ఉండాలి, ఇన్ని కాలమ్స్ ఉండాలి అనేదేమి ఉండదిక్కడ. మనం మన అవసరాలకు, మన ఖర్చులకి తగ్గట్టుగా సెపరేట్ కాలమ్స్‌ని మనం డిజైన్ చేసుకొని, ఆ కేటగిరీకి సంబంధించిన ఐటెమ్స్ మాత్రమే మనం ఇక్కడ డిస్‌ప్లే చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ కాలమ్ అమౌంట్ రిసీవ్డ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. వి నీడ్ నాట్ రికార్డ్ డెబిట్ ఆర్ క్రెడిట్. ఇక్కడ మనం డెబిట్, క్రెడిట్ అనే పదాలు వాడవలసిన అవసరం లేదు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, యజమాని దగ్గర నుంచి ఎంత తీసుకున్నాము, మంత్ ఎండింగ్ అయ్యేసరికి ఎంత ఖర్చు పెట్టాము, రిమైనింగ్ బ్యాలెన్స్ ఉందా లేదా అనేది చెప్పడం అంతే సింపుల్‌గా. సో, ఇక్కడ మనకి స్టార్టింగ్‌లో అమౌంట్ రిసీవ్డ్ కాలమ్‌లో చూసుకుంటే ₹100 కనిపిస్తుంది. అంటే మన ఓపెనింగ్ బ్యాలెన్స్ అనమాట అది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత తీసుకున్నాము అంటే ₹100. సో, నెక్స్ట్ కాలమ్ డేట్ కాలమ్. డేట్ కాలమ్‌లో 2017 మార్చ్ అంటే ఇక్కడ మనం మార్చి నెలకి సంబంధించిన వ్యవహారాలే రాయబోతున్నాం అనమాట. ఇక్కడ 1 మంత్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ రాస్తాము. సో, మార్చ్ 2 క్యాష్ తీసుకున్నాము ₹100. మార్చ్ 2 పోస్టేజ్. మీకు ఇక్కడ సెకండ్ కాలమ్‌లో అన్ని డేట్స్ ఉంటాయి. అంటే ఏ రోజు ఏ ఖర్చు చేసామన్నది డేట్ ఉంటుంది. మంత్, ఇయర్ కామన్. నెక్స్ట్ విఎన్ అని కనిపిస్తుంది. డిస్క్రిప్షన్ అంటే ఖర్చులు, ఏ రకమైన ఖర్చులో రాస్తే సరిపోతుందనమాట. ఇక్కడ టూలు, బైలు అని కానీ, అకౌంట్లని కానీ ఇలాంటి పదాలు ఏం రాయాల్సిన అవసరం లేదు. సో, మనం పెట్టిన ఎక్స్‌పెన్సెస్ అన్నిటినీ కూడా ఇక్కడ నోట్ చేసుకుంటూ వెళ్తాం. చాలా సింపుల్ అనమాట. దేనికోసం ఖర్చు పెట్టామో ఆ యాస్పెక్ట్‌ని ఇక్కడ రాయడమే. నెక్స్ట్ ఫోర్త్ కాలమ్ విఎన్ కాలమ్. విఎన్ మీన్స్ ఓచర్ నెంబర్. అంటే బిల్ ఉంటుంది కదా, మనం దేని మీద అయితే ఖర్చు పెట్టామో దానికి బిల్ ఉంటుంది. ఆ బిల్ నెంబర్ ఉంటే కనుక ఇక్కడ మనం ఆ నెంబర్ వేసుకుంటూ ఉండడం జరుగుతుంది. స్టూడెంట్స్ దశలో మనకి ఇక్కడ ఏ నెంబర్స్ ఉండవు. 1, 2, 3 వేసుకుంటూ వెళ్తాం అనమాట. ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే జరిగాయో అలా 1, 2, 3 వేసుకుంటూ వెళ్తాం. పేమెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుందనమాట. తీసుకున్న క్యాష్ కాకుండా ఎన్ని పేమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని పేమెంట్స్‌కి అలా డిజిట్ 1, 2, 3, 4 అలా మనం ఏ ఆర్డర్‌లో అయితే నోట్ చేస్తున్నామో అదే ఆర్డర్‌లో వేసుకుంటాం. యాక్చువల్‌గా అకౌంటెంట్ అయితే ఆ ఖర్చుకి సంబంధించిన బిల్లుకున్న నెంబర్‌ని ఇక్కడ నోట్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇంపార్టెంట్ కాలమ్ ఏం కాదు. నెక్స్ట్ మీకు ఇక్కడ ఫిఫ్త్ కాలమ్ చూసుకుంటే కనుక టోటల్ పేమెంట్స్. అంటే ఏ ఖర్చు కోసం ఎంత ఖర్చు పెట్టారనేది టోటల్‌గా ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోస్టేజ్‌కి ₹8 ఖర్చు పెట్టారు. స్టేషనరీకి ₹10, కార్టేజ్ ₹4, పోస్టేజ్ అగైన్ అంటే రెండవ తేదీన పోస్టేజ్, అలాగే మూడవ తేదీన పోస్టేజ్ ₹6, పేపర్ ₹1, కార్టేజ్ ₹6, ఇంక్ ₹4, ట్రైన్ ఫేర్ ₹5, బస్ ఫేర్ ₹4, ఎన్వలప్ ₹6, ప్రింటింగ్ 4, ట్యాక్సీ ఫేర్ ₹10. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా మీకు పోస్టేజ్, స్టేషనరీ, టెలిగ్రామ్, కార్టేజ్, అలాగే ఆఫీస్‌కి ఎవరైనా వస్తూ ఉంటారు విజిటర్స్. వాళ్ళకి టీ, కాఫీ, డ్రింక్స్ ఇలాంటివన్నీ ఇచ్చి వాళ్ళని అంటే రిఫ్రెష్ అవ్వడానికి మనం వెయిట్ చేసేలోపు ఏమైనా ఇస్తూ ఉంటాం. అలాంటి ఖర్చులు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ బయటకు వెళ్ళడానికి ఆటో లేదంటే రిక్షా ఇలాంటి వాటిని యూజ్ చేసుకుని చిన్న చిన్న అమౌంట్స్‌లో ఏమైనా ఖర్చు పెట్టినట్లయితే అలాంటివన్నీ ఇక్కడ రాస్తాం. ఓకే. మనకి ఫిఫ్త్ కాలమ్‌లో చూసుకుంటే కనుక టోటల్ పేమెంట్స్ అనేవి కనిపిస్తాయి. ఈ 5 కాలమ్స్ మనకి ఎప్పుడు కూడా కామను. ఇక్కడి నుంచి చూసుకుంటే కనుక మనకి పార్ట్ అంతా కూడా మొత్తం యాక్చువల్‌గా ఇక్కడ మనకి 5 కాలమ్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ 5 కాలమ్స్ అనేది ఏమి లిమిటెడ్ కాదు. మనకున్న ట్రాన్సాక్షన్ బట్టి ఈచ్ ట్రాన్సాక్షన్‌కి అంటే ఈచ్ కేటగిరీకి ఈచ్ కాలమ్‌ని మనం డ్రా చేసుకోవచ్చు. పెట్టి క్యాష్ బుక్ అంటే ఏంటంటే ఎన్ని రకాల చిల్లర ఖర్చులు ఉన్నాయో అన్ని రకాల చిల్లర ఖర్చుల్ని ప్రత్యేకంగా విడివిడిగా రాయడం కోసం అన్నమాట. ఇక్కడ పోస్టేజ్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కలిపి కనిపిస్తుంది కదా. సో, మనం కావాలనుకుంటే ప్రింటింగ్‌కి ఒక కాలము, స్టేషనరీకి ఒక కాలము. అప్పుడు ఏమవుతుంది, ఒక కాలమ్ ఎక్స్ట్రా అవుతుంది. సో, ఈ విధంగా స్టార్టింగ్ 5 కాలమ్స్ కామన్‌గా ఉంటాయి. 6 కాలమ్స్ అమౌంట్ రిసీవ్డ్, డేట్, డిస్క్రిప్షన్,
ఓచర్ నెంబర్, టోటల్ పేమెంట్స్, ఈ 6 కాలమ్స్ వరకు ప్రొఫార్మా కామన్గా ఉంటుంది. రిమైనింగ్ కాలమ్స్ అన్నీ కూడా మనకున్న ట్రాన్సాక్షన్ బట్టి ఒక మంత్లో పోస్టేజ్ అనేది లేకపోవచ్చు, అప్పుడు పోస్టేజ్ కాలం అవసరం లేదు. లైక్ ఒక్కొక్క మంత్లో అసలు క్యారేజ్ అనేది ఉండదు, అంటే రవాణా అనమాట. చిన్న చిన్న తోపుడు బండ్లు అంటాం కదా, అలాంటి రిక్షాలు అవి వాడుకుని సరుకు పంపించుకోవడం, అదేం లేదనుకోండి, ఆ క్యారేజ్ అనేది అవసరం లేదు. ఆ విధంగా ఈ రిమైనింగ్ కాలమ్స్ అన్నీ కూడా మనకున్న ఎక్స్పెన్సెస్ని బట్టి డ్రా చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి టోటల్ పేమెంట్స్లోని అమౌంట్ కనిపిస్తుంది, ప్లస్ అలాగే మనం డ్రా చేసుకున్న ట్రాన్సాక్షన్స్ కాలమ్స్లో కూడా మనకి ఇక్కడ మళ్ళీ అమౌంట్స్ కనిపిస్తాయి. ఇక్కడున్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే టోటల్ పేమెంట్స్లో చూసుకుంటే టోటల్ అమౌంట్ ఎంత ఖర్చు అయిపోతుందో కనిపిస్తుంది. ఒక్కొక్క కాలంలోనే అబ్జర్వ్ చేసుకుంటే ఒక్కొక్క కేటగిరీకి ఎంత ఖర్చు పెట్టామో కనిపిస్తుంది అనమాట. బెస్ట్ అడ్వాంటేజ్, మొత్తం ఖర్చు ఎంతో తెలుసుకోవచ్చు, ఈచ్ కేటగిరీకి ఎంత ఖర్చు పెట్టామో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ పోస్టేజ్ చూసుకున్నారనుకోండి, 14 రూపీస్, అంటే మొత్తం 14 రూపాయలు పోస్టేజ్ కోసం ఖర్చు పెట్టారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 25 రూపీస్ ఖర్చు పెట్టారు. క్యారేజ్ 10 రూపీస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 19 రూపీస్. ఈ విధంగా టోటల్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే 68 రూపీస్ కనిపిస్తుంది మనకి. అలాగే ఈచ్ కేటగిరీకి ఎంత ఖర్చు పెట్టాము. ఇప్పుడు ఈ టోటల్ ఎక్స్పెన్సెస్ ఈ ఈచ్ కేటగిరీకి సంబంధించిన అన్ని కేటగిరీల టోటల్ సేమ్ అవ్వాలన్నమాట. మనం మిస్టేక్స్ చేసినా కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు తీసుకున్న 100 రూపీస్లో ఎంత ఖర్చు అయ్యింది అంటే 68 రూపీస్ ఖర్చు అయింది. 68 రూపీస్ ఖర్చు అయితే మనకి ఇంకా మిగిలింది 32 రూపీస్. సో 32 రూపీస్ అనేది మనకి ఇంకా అమౌంట్ అనేది మిగిలింది. టోటల్ ఎక్స్పెన్సెస్ 68 రూపాయలు పోను, ఇంకా అతని దగ్గర బ్యాలెన్స్ 32 రూపాయలు మిగిలింది అనమాట. సో 32 రూపాయలు మిగిలితే నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ అనేది ఓనర్ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇంప్రెస్ సిస్టమ్ అయితే కనుక. లేదంటే అగైన్ మళ్ళీ మీ రిమైనింగ్ 32 రూపీస్ కూడా మిగిలిన తర్వాత యజమాని దగ్గరికి వెళ్ళి అమౌంట్ కావాలని తీసుకోవడం జరుగుతుంది. సో తన దగ్గర ఉన్న డబ్బులంతా ఖర్చు అయిపోయే వరకు వెయిట్ చేసి అమౌంట్ తీసుకోవచ్చు, లేదు ఎవ్రీ మంత్ ఒకే రకమైన అమౌంట్ని తీసుకోవచ్చు. అలా ఎవ్రీ మంత్ ఒకే సేమ్ ఓపెనింగ్ బ్యాలెన్స్తో స్టార్ట్ చేయడాన్ని ఇంప్రెస్ సిస్టమ్, బయానా భర్తీ పద్ధతి అని పిలవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కనుక చాలా చిన్న చిన్న అమౌంట్స్, ఇక్కడ 10 రూపీస్ క్రాస్ చేసి ఏ అమౌంటు లేదు. 10 కావచ్చు, 20 కావచ్చు, బిలో 100 రూపీస్ చిన్న చిన్న వ్యవహారాలన్నీ కూడా సెపరేట్గా చాలా డీటెయిల్డ్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీనివల్ల చిన్న చిన్న అవసరాల కోసం ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుంది, ఏ అవసరం కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది కూడా చాలా డీటెయిల్డ్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే క్లెరికల్ వర్క్ అనేది అకౌంటెంట్గా చేసే వ్యక్తి వీటన్నిటిని సపరేట్గా తీసుకోవడం వల్ల ఎటువంటి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. చాలా నీట్గా యజమానికి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వాడు అవుతాడు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఓవరాల్గా మనం అకౌంటింగ్ ప్రాసెస్, అలాగే అకౌంటింగ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, సో ఒక కామన్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అంటే అకౌంట్స్ చూస్ చేసుకున్న బీకామ్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే సిఈసి స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనకి ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా ఇక్కడ ఈ ఫస్ట్ యూనిట్లో మనం తెలుసుకునే ఈ టాపిక్స్ అన్నిటి వల్ల అసలు అకౌంట్స్ అంటే ఏంటి, అకౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది, అలాగే మనకు ఉన్న ట్రాన్సాక్షన్ బట్టి మనం ఏ టైప్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేయొచ్చు, మన ఆర్గనైజేషన్ కెపాసిటీని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేయొచ్చు, ఏ బుక్స్ని మనం ఎలా రికార్డ్ చేయాలి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటనేది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ టాపిక్ we will discuss another class. Thank you so much. సో ఇక్కడితో మనకున్న ఫస్ట్ యూనిట్ టాపిక్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.